వెల్కమ్ బ్యాక్ టు పిక్స్ యష్మిత. మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్టు భీష్ముడికి ఇంకా పరశురాముడికి చాలా పెద్ద యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో భీష్ముల వారు పరశురాముల వారి మీద ప్రశ్పాపాస్త్రం అనే ఒక అస్త్రాన్ని ప్రయోగించడం వల్ల పరశురాముల వారు యుద్ధభూమిలోనే నిద్రపోతారు. ఈయనకు మెలకువ వచ్చిన తర్వాత దేవతలందరూ వచ్చి యుద్ధాన్ని ఆపేయమంటారు. ఎందుకంటే వీరిద్దరికీ సమానమైన సామర్థ్యాలు ఉన్నాయి. వీరిద్దరూ యుద్ధం చేస్తే యుద్ధంలో ఎవ్వరూ గెలిచరు. అంతేకాకుండా యుద్ధానికి ప్రతిఫలంగా లోకమే నాశనమైపోతుంది. అందుకు ఒప్పుకుంటారు భీష్ముల వారు ఇంకా పరశురాముల వారు. ఇందు కారణంగా అంబ అడవులకు వెళ్ళి పరమశివుని కోసం తపస్సు చేస్తుంది. పరమశివుడు ప్రత్యక్షమయ్యి, అంబ, నువ్వు మళ్ళీ జన్మలో శిఖండిలా జన్మించి భీష్ముని చంపేస్తావు అని వరం ఇస్తారు. ఇంకొక వైపు భర్తని కోల్పోయి పిల్లలు లేకుండా ఉంటారు అంబిక, అంబాలిక. మళ్ళీ రాజ్యాన్ని ఎవరు పరిపాలించాలి అని ఆలోచిస్తూ ఉంటుంది సత్యవతీదేవి. అప్పుడే తన కొడుకైన వేదవ్యాసుని స్మరించుకుంటుంది. అప్పుడు వేదవ్యాసుల వారు వచ్చి, అమ్మ, నియోగా అనే ఒక దారి ఉంది. ఈ పద్ధతిలో భర్తను కోల్పోయిన ఆడవాళ్లకు కూడా పిల్లలు జన్మిస్తారు అని చెబుతారు. సరే అంటుంది సత్యవతీదేవి. మొదటిగా అంబిక వద్దకు వెళ్తారు వేదవ్యాసుల వారు. ఆయన నుంచి వచ్చే దివ్య తేజస్సుకి భయపడి ఆమె కళ్ళు మూసుకుంటుంది. దాంతో ఆమెకు గుడ్డివాడైన ధృతరాష్ట్రుడు జన్మిస్తాడు. దీని తర్వాత అంబాలిక వద్దకు వెళ్తారు వేదవ్యాసుల వారు. మళ్ళీ ఈమె కూడా ఆయన దివ్య తేజస్సుకి భయపడుతుంది. కానీ కళ్ళు మూసుకోకుండా మొహం తిప్పుకుంటుంది. దాంతో ఈమెకు శారీరకంగా బలహీనంగా ఉన్న పాండురాజు జన్మిస్తారు. కానీ ఈయన పెద్దగా అయ్యాక చాలా మంచి యోధులవుతారు. వీళ్ళ మనవళ్ళతో చాలా సంతోషంగా ఉంటుంది సత్యవతీదేవి. అయితే మనకు తెలిసిందే, ధృతరాష్ట్ర మహారాజు గుడ్డివాడు. కానీ ఆయనకు గుడ్డివాడవ్వడానికి ఇదే కాకుండా ఇంకా పూర్వజన్మ కర్మ ఫలితం కూడా ఉంది. అదేంటో తెలిస్తే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. దీని ఆన్సర్ కావాలంటే నెక్స్ట్ వీడియో చూడండి. థ్యాంక్ యూ.